అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. కీలక సమయంలో మాస్టర్ ప్లాన్ వేసిన కాంగ్రెస్ బీజేపీకి షాక్ ఇచ్చింది. సీఎల్పీ నేతగా పీమా ఖండు పేరును ప్రకటించింది. దీని ద్వారా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు చెక్ పెట్టడంతో పాటు అసమ్మతి వర్గాన్ని కూడా దారిలోకి తెచ్చుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటుతో మొదలైన అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరుగుతోంది. నబాం 2కి ప్రభుత్వ రద్దుకు దారితీసిన పరిణామాలన్నీ రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీం తిరిగి పాత ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని స్పష్టం చేసింది. దీంతో 2కిని బల నిరూపణ చేసుకోవాల్సిందిగా కోరారు గవర్నర్. అయితే ఇక్కడే మాస్టర్ ప్లాన్ వేసింది కాంగ్రెస్ సర్కార్. మరికొద్ది గంటల్లో బల నిరూపణ జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రిగా 2కి స్థానంలో ఖండూని తెరపైకి తీసుకొచ్చింది. ఒకే దెబ్బకు 2 పిట్టనన్నట్లు ఒక్క మార్పుతో బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో పాటు పక్కలో బల్లెల్లా మారిన రెబల్స్ ని దారిలోకి తెచ్చుకుంది. వేగంగా మారిన సమీకరణాలతో కాంగ్రెస్ రెబల్స్ నేత మాజీ సీఎం కల్కోపుల్ అసమ్మతి ఎమ్మెల్యేలతో తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ తో బీజేపీ చివరి ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. నాబం 2కిని సీఎం అభ్యర్థిగా ఉంచి ఉంటే అది కమలం పార్టీకి లాభం చేకూర్చేది. అసమ్మతి ఎమ్మెల్యేలు ఎలాగో అతన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక బలపరీక్షలో కాంగ్రెస్ కు పరాజయం ఎదురయ్యేది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన హైకమాండ్ రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు పీమా ఖండూని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు. ఇందుకు అందరూ ఓకే అనడంతో 44 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో ఖండూ గవర్నర్ ని కలిశారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు కుమారుడే పీమా ఖండు. ఆదివారమే ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బల నిరూపణ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా నిర్ణయించలేదు. నిబంధన మేరకే వ్యవహరిస్తానని గవర్నర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అసమ్మతి రాగం వినిపించిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఖండూకు మద్దతు ఇస్తున్నందున బల నిరూపణ జరిగినా కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్ ఎపిసోడ్ తో బీజేపీ సర్కార్ బాగా ఇరుకున పడింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ విషయంలో సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు చూసిన చివరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఇకపై ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది కమలం పార్టీ.